పాలక్ కాండ్వి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 1½ కప్, పెరుగు 1/2 కప్, మల్టీగ్రెయిన్ పిండి 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, వేపించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా చేసే విధానం చూస్తే, మిక్సీ జార్ తీసుకుని పాలకూర అందులో వేసేసి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసిన పాలక్ పేస్ట్లోకి బొంబాయి రవ్వ, మల్టీగ్రెయిన్ పిండి ఈ 2 వేసిన తర్వాత మిక్సీ ఒక తిప్పేసి దాన్ని ఫిల్టర్ చేస్తాం. ఆ పైన జల్లెల్లో వచ్చే పిప్పి తీసేసి ప్యూర్గా వచ్చిన ఆ పాలక్ పేస్ట్ని తీసుకుంటాం. అందులో ఎండుమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, లెమన్ జ్యూస్ అది వేసి, అల్లం పేస్ట్, ఇలా వీటన్నిటిని పాలక్ పేస్ట్లో కలిపేసేసి దీన్ని మనం ఒక ప్లేట్కి మేగడ రాసేసి అందులో ఈ పాలక్ జ్యూస్ని పోసేసి మూత పెట్టేసి 20 మినిట్స్ సిమ్లో పెట్టి అట్లా ఉంచేసేస్తే ఆ వేడికి చక్కగా మంచిగా ఉడికుంటుంది. కేక్ ముక్కల వలె చాకుతో వాటిని అట్లా కట్ చేసేసుకుంటాం. రోల్ చేసుకునే సైజెస్కి అక్కడి నుంచి కట్ చేసేస్తే తయారవుతుంది అనమాట. మరొక హాఫ్ని ఇంకొక కాండవి లాగా అట్లా రోల్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. అలా సిద్ధం చేసుకున్న కాండవీల్ని పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేగడ వేసి, ఆవాలు, జీలకర్ర, వేపించిన నువ్వులు ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ పాలక్ కాండవీల పైన అట్లా డ్రెస్సింగ్ చేసేస్తాం. పైన కొత్తిమీర డ్రెస్సింగ్ చేసేస్తాం. హెల్దీ పాలక్ కాండవీలు సిద్ధమయ్యాయి. ఇది ఉప్పులేని లోటు లేకుండా చాలా హెల్దీ స్నాక్ ఇది.